టైమ్స్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మెదక్ జిల్లా ఆదోల్ నియోజకవర్గం టెర్మినల్ మండలంలో ఘనంగా రంజాన్ వేడుకలు. సామాజికవేత్త మిట్టపల్లి ప్రవీణ్ ఆధ్వర్యంలో చలివేంద్రం. కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్లో ఘనంగా రంజాన్ వేడుకలు. రంజాన్ పండుగ రోజు నల్ల బ్యాడ్జీలు ధరించిన ముస్లింలు. రంజాన్ పండుగ సందర్భంగా దర్గా, మసీదులు, ఈద్గార్ల వద్ద పోలీసులు పటిష్టమైన భద్రత. మెదక్ జిల్లాలోని పెద్ద శంకరంపేట పట్టణంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పంచాంగ శ్రవణం నిర్వహించిన వేద పండితులు. ఇక వివరాల్లోకి వెళ్తే, పంచాంగ పఠనం శ్రవణం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని పండితులు మాగలి అనుమేశ్వచార్యులు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని పేట శ్రీ రామాలయం నందు పంచాంగ పఠనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు ద్వాదశ రాశుల వారి సంవత్సర ఫలితాలను వివరించారు. జరగబోయే కాలం యొక్క ఫలితాలను ముందుగా ఊహించి ధర్మబద్ధమైన జీవితానికి కట్టుబడి ఉండాలనేదే పెద్దలు మనకిచ్చిన సందేశమని వివరించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి, శ్రీరాములయ్య శతాబ్ది ఉత్సవ కమిటీ సభ్యులు మాగలి వ్యాసరాజు, సతీష్, సుధిద్ర చిట్కూరి, ప్రభాకర్, మిఠల్ శెట్టి, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. వారము, నక్షత్రము ఎందుకు చెప్పుకొని సంధ్యానం చేయాలని చెప్పి సంప్రదాయం ఉంది. కానీ చాలామంది సంధ్యావనమే చేయడం లేదు. అదే విషుడిక చాలామంది అనుకుంటారు బ్రాహ్మణులకు మాత్రమే చెప్పబడింది, మిగతా వాళ్ళు చెప్పదండి. అందరికీ కూడా సంధ్యావనం చేయాల్సింది అని చెప్పి బ్రాహ్మణ క్షత్రియ విషయం వాళ్ళు సంధ్యావనం చేయాలి. అటువంటి ఈ పంచాంగంలో ఈరోజు మళ్ళీ ఉగాది సంవత్సరంలో మనకు ఈ ఉగాది పేరు విశ్వావసు నామ సంవత్సరం. చూడండి, పేరులో ఉన్నది విశ్వావసు అంటే నమ్మకం, అంటే భగవంతుడిపై నమ్మకం కలిగేదాన్ని అదే విశ్వావసు. అంటే చాలామంది నాస్తికులు ఉంటారు, వాళ్ళకు భగవంతుడు నమ్మరు. ఆ విధంగా కాకుండా భగవంతుడిపై నమ్మకం పెట్టేదాన్ని విశ్వావసు. ఆ ఉద్దేశంతోనే ఈ సంవత్సరం వచ్చింది. అంటే భగవంతుని ఆరాధించడమే ముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా కేవలం ప్రతిరోజు భగవంతుని ఆరాధించాల్సిందే. కేవలం కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే కాదు. పంచాంగంలో అనేక లాభాలు ఉన్నాయి. విదేశీ శ్రీమాప్తోతి వాళ్ళ ఆయుష్యవర్ధనం కరణాత్ కాశుద్ధిస్తే పంచాంగం పరమతో ఉన్నారు. ఇది వాదము, నక్షత్రం, యోగము, కరణం, దీనివల్ల వాళ్ళ ఆయుష్, ఆరోగ్యం, శ్రేయస్సు ఇవన్నీ కలిపి చెప్పి శాస్త్రాలు చెప్పండి. ఒక్కొక్క దాన్ని కూడా చెప్పారు. ఇది వల్లనేమి, వారం వల్లనేమి, కరణం వల్లనేమి, యోగం వల్లనేమి, ఎటువంటి ఫలితం ఉంటుంది. ఒకరోజు ఉపవాసం ఉండండి, వాడి మొక్కలు అంత కళ తక్కువైంది, వాడు చాలా నిష్ఠగా పెట్టాడు. అన్నం లేకపోతే ఒక్కరోజు ఏకాదశి రోజున తప్పకుండా ఉపవాసం ఉండాలని ఉంది. ప్రతి ఒక్కరు కూడా చాలామంది తెలియదు. ఏకాదశి రోజు తప్పకుండా ఉపవాసం చేయాలి. అది హరిదినం అంటారు. భగవంతుడు ఏం చేశాడంటే అన్ని దినాలు ఒక్కొక్కరు చెప్పేసినారంట. ఏకాదశి అని చెప్పాడు, నా దినము, ఆ రోజు ఉపవాసం ఉండండి అని చెప్పాడు. అందరూ కూడా కేవలం బ్రాహ్మణులు మాత్రం కాదు, అందరూ కూడా దాంట్లో కూడా చెప్పాడు. ఏకాదశి రోజు కూడా దాంట్లో 80 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎగ్జామ్ చేయించాడు. అటువంటి వాళ్ళకు కొద్దిగా పాలు తీసుకోండి. అంతేకాని ఉపవాసం చపాతీలు తినండి. కొంతమంది అంటుంటే ఒక పొద్దు తింటా ఉంటారు. ఒక పొద్దు ఏం లేదు, నిరాహారం ఉండాల్సిందే ఏకాదశి రోజు. కానీ దాంట్లో కూడా కొంతమందికి ఆరోగ్యం బాగలేకపోతే, గర్భిణీ స్త్రీలు ఉంటే అటువంటి వాళ్ళు కూడా చెప్పినారు. దాంట్లో అటువంటి వాడు పాలు పండ్లు తీసుకోండి అని చెప్పారు. కానీ ఆ రోజు మాత్రం తప్పకుండా నిరాహారం ఉండాల్సిందే. హరిదినము. ఏమి అల్పవృష్టి పరిచయం చేశాడు. అల్పవృష్టి అంటే కొద్దిగానే ఏమి వర్షాలు, మధ్యమైన సంపత్తు అంటే మనకు
ఎందుకలా వాళ్ళకి ఆహారం వచ్చి ధనధాన్యాలు ఉన్నాయి కదా, అది కొద్దిగానే ప్రజలకు అనారోగ్యము ఇంకా చెప్పగలిగి ప్రజలకు అనారోగ్యం చూస్తూనే ఉన్నాం. కూర్చి లేడు, లేస్తే కూర్చోలేడు. ఏమంటే ఏమి చెప్తున్నాడు మనం. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ పెట్టి అక్కడ కుర్చీ కావాల్సింది, కుర్చీ లేక కూర్చోలేమంటున్నారు. ఇంతమంది ఇంట్లో ఉండేవాళ్ళు ఇప్పుడు ఏ విధంగా అయిపోయింది, మారిపోయింది జనాల్లో. ఏమంటే మన ఆహారంలో దాడులు చిరకాల సంపాదితమైన ఐశ్వర్యం విచలితమవుతుంది. డబ్బులు పోవడానికి నియామకుడు ఎవరు అంటే భగవంతుడి, శ్రీమన్నారాయణుడి. అటువంటి నారాయణుడి యొక్క అర్థం చెప్తున్నారు. ఎన్ని యుగాలు ఉన్నాయి, ఎన్ని మహాయుగమేమి అని చెప్తున్నాడు. పుట్ట, త్రేత, ద్వాపర, కలియుగం ఇవన్నీ అయితే ఒక మహాయుగం అంటే చెప్తున్నారు. 71 మహాయుగాలు అయితే ఒక మన్వంతరం అని చెప్తున్నారు. 14 మన్వంతరములు అయితే ఒక కల్పము అని చెప్పి అంటున్నారు. కల్పము ఎంత అంటే 4,32,000 సంవత్సరాలంట. మొత్తం కలియుగం జరిగేది కలియుగము. దాంట్లో కలియుగం ధర్మం ఎంత అంటే ఒక పాదము అని చెప్పారు. ఒక పాదం కూడా లేదు, ఎక్కడ ధర్మం ఇప్పుడు చెప్పడానికి ఉండేది పాదం లేనే లేదు. అలసిన జీవులు, మున్సిపల్ కార్మికులు చెత్త చెదారంతో నిన్న రోడ్లను, సందులను శుభ్రంగా చేస్తూ పరిసరాలు పరిశుభ్రం చేస్తూ అలసిన మున్సిపల్ కార్మికుల జీవనం కష్టమైందని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో నిఖిలేష్ ఎడ్యుకేషనల్ అకాడమీ చైర్మన్ తారక మద్దిలేటి మున్సిపల్ కార్మికులు ఏర్పాటు చేసిన ఉగాది కానుక రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు సుమలత ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిఖిలేష్ ఎడ్యుకేషనల్ అకాడమీ చైర్మన్ తారక మద్దిలేటి, రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలతలు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో మున్సిపల్ పరిశుద్ధ కార్మికులు అలసిన జీవులు అని, నేతలు మారినా వారి రాత గీత మారలేదని చెప్పారు. పరిశుద్ధ కార్మికులు రోగాల బారిన పడినా ప్రజల రోగాలు దూరం చేసేందుకు పడే కష్టం ఎంతో ఉందన్నారు. మురికి కాలువలు, వ్యర్థంతో పాటు హానికరమైన చెత్తను ఇళ్ల నుంచి ప్రాంతాలకు తరలిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కుసుమ, రవిప్రసాద్, ధరణి ప్రియ, విశ్వధిరామ్ పాల్గొన్నారు. కార్మికులకు ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మనం ఇక్కడ ఎందుకు విన్నామంటే ఈ యొక్క ఉగాది పండుగను పురస్కరించుకొని మీకందరికీ శుభాభివందనాలు. అండ్ ముఖ్యంగా మీరందరూ కూడా పండుగను సంతోషంగా చేసుకోవాలని, మీ కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క చిన్న కానుకను మీకు బహుకరిస్తున్నాము. మాది నిఖిలేష్ ఎడ్యుకేషనల్ అకాడమీ తరఫున మాది స్వచ్ఛంద సేవా సంస్థ ఈ కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మీకు ఈ యొక్క కిరుకానుక అందిస్తాము. పట్టుకోండి మేడం, మీరు పట్టుకోండి అట్లా అట్లా ఓకే. పోమ్మా, ఓకే. రండి, మీరు రండి పీటర్, రండి. ఓకేనా, రండి అన్న. నాగప్పన్న ఇచ్చాను వాళ్ళ గురించి, ఆయనకి నాగప్పన్నకి. ఓకే 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 అమ్మా, థ్యాంక్స్ అమ్మా. దగ్గరండి. ఓకే ఓకే అమ్మా. రండి. కార్మికులకు ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మనం ఇక్కడ ఎందుకు విన్నామంటే ఈ యొక్క ఉగాది పండుగను పురస్కరించుకొని మీకందరికీ శుభాభివందనాలు. అండ్ ముఖ్యంగా మీరందరూ కూడా పండుగను సంతోషంగా చేసుకోవాలని, మీ కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క చిన్న కానుకను మీకు బహుకరిస్తున్నాము. మాది నిఖిలేష్ ఎడ్యుకేషనల్ అకాడమీ తరఫున మాది స్వచ్ఛంద సేవా సంస్థ ఈ కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మీకు ఈ యొక్క కిరుకానుక అందిస్తాము. ఇక్కడ నగరశీవులో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు ఉగాది పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని నిఖిలేష్ ఎడ్యుకేషనల్ అకాడమీ వారి తరఫున
43వ డివిజన్లో సన్నబియ్యం పథకాన్ని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ అనిల్ కుమార్, మాజీ కార్పొరేటర్లు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నప్పటికీ నిరుపేదలకు సన్నబియ్యం అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల రాష్ట్రాన్ని పాలించి నిరుపేదలకు చేసింది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ఓర్వలేని ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని పేర్కొన్నారు. గత పాలకులు రామగుండం అభివృద్ధిని విస్మరించారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేక నిధులతో రామగుండ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రజల దీవెనలు, దేవుడు ఆశీస్సులతో భూకంపం వారి నుండి నా కుటుంబం సురక్షితంగా బయటపడిందని, రామగుండం ప్రాంతం అభివృద్ధి ధ్యేయంగా ప్రజలకు సేవ చేస్తామన్నారు. ఉండేటువంటి ఒక గొప్ప మనుషులు క్యారెక్టర్ ఉన్నటువంటి రోజు ఈ రోజు. మీ అందరూ కూడా విశ్వాసంగా నన్ను గెలిపించారు. అదే విశ్వాసంతో మీ గురించి పనిచేస్తున్నా చివరి శ్వాస వరకు. మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. నేను నా కుటుంబం పక్షాన ఆ దేవదేవుడు అన్ని దేవతల ఆశీర్వాదంతో మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలి, ఆరోగ్యంగా ఉండాలి. అదే మాదిరిగా ఈరోజు తెలుగు నూతన సంవత్సరం, ఈరోజు ప్రారంభించబోయేటువంటి మీ పనులు, రైతులైతేనేమో వ్యవసాయం కావచ్చు, వ్యాపారస్తులు వ్యాపారాలు కావచ్చు, ఉద్యోగులు వారి యొక్క పని అంశంలో కావచ్చు, భద్రత అంశంలో కావచ్చు, నిరుద్యోగులు ఉద్యోగాల ప్రయత్నంలో కావచ్చు, అందరూ కూడా సక్సెస్ కావాలని ఈరోజు దేవులను అందరు మొక్కుతూ ఇలా చేదును, తీపిని, వగరును అన్నీ కలిపి ఉగాది పచ్చడిగా మనం ఆస్వాదిస్తాం, అందరికి ఇస్తాం. దాంతోపాటు భక్ష్యాలు కూడా తింటాం, తినిపిస్తాం. దీని అర్థం ఏంటంటే జీవితంలో ఏ కష్టం నష్టం వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు నవ్వుతూ పోవాలి, ఆరోగ్యంగా ఉండాలని ఒక సంకల్పం. అందరూ అదే మాదిరిగా ఉండాలని కోరుకునేటువంటి మన తత్వం. భారతదేశం అంతా కూడా చేస్తుంది రకరకాల పేర్లతో. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఇలా బ్రహ్మాండంగా చేస్తారు. ఆర్థికంగా మంచిగా ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు కూడా కొత్త బట్టలు వేసుకొని ఇలా పూజలు చేసుకుంటారు. అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు. నా తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన, ప్రభుత్వ పక్షాన మీ అందరికి కూడా శుభాకాంక్షలు. ఈరోజు గొప్ప విషయం ఏంటంటే నాకు డబల్ ఉగాది. నేను బ్యాంకాక్లో పెద్ద ప్రళయం వచ్చింది. పునాదులన్నీ ఊగిపోయి ఇల్లు పడిపోయినాయి. దాంట్లో నా కుటుంబం, నా భార్య, 2 పిల్లలు, 3 పిల్లలు, మొత్తం నా కుటుంబం. నేను ఒక్కడే మిగిలినటువంటి అందరూ అక్కడికి పోయి 35 బిల్డింగ్లు కిందికి ఉరుక్కుంటూ రావడం, వచ్చిన తర్వాత ఇంకా భూకంపం పెరగడం అన్నీ అయిపోయినాయి. కానీ దేవుడు మీ అందరి యొక్క ప్రేమ అభిమానులతోటి వాళ్ళని ఈడుదాకా క్షేమంగా తీసుకొచ్చారు. మీ అందరికీ ధన్యవాదాలు. ఆ దేవుడికి కూడా. ఇక రాష్ట్ర ప్రభుత్వం మీకు అందరికి తెలుసు, గోదావరి రామగుండంలో మీరు ఏ రకంగా అయితే మా కుటుంబ సభ్యుడు రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే అయితే బాగుంటుంది, ఒక అవకాశం ఇద్దామని మీరు అందరు ఇచ్చారు కదమ్మా. ఇచ్చినాక మీ ఎమ్మెల్యే మంచి పనిచేస్తుందా? అందరు సంతోషంగా ఉన్నారు కదా. ఈరోజు ఈ నగరాన్ని బొందల గడ్డ చేసి పోయిన వాళ్ళు, రోడ్లు లేకుండే, డ్రైనేజీలు లేకుండే, నీళ్లు లేకుండే, ఎక్కడికి పోవాలన్నా ఇబ్బంది పడుతుండే. ఇవాళ ఓపెన్ కాస్ట్ వచ్చింది, దాన్ని తీయలేం. పవర్స్ బంద్ అయింది. ఎన్టీపీసీలో 3x800 కూడా రాకపోతుండే. ఇవాళ హాస్పిటలైజ్ కానీ, గుండెపోట్లు వచ్చి రాత్రి చచ్చిపోవడం, కిడ్నీలు ఖరాబ్ కావడం, ఏదైనా ట్రీట్మెంట్కి పోవాలన్నా కూడా మనం అవస్థపడ్డాం. ఇవాళ అలాంటి ఇబ్బందులు ఉండద్దని గత ప్రభుత్వంలో కేవలం మనం అందరం పోరాటం చేస్తే మెడికల్ కాలేజ్ ప్రారంభమైంది, స్టార్ట్ కాలే. కానీ దాన్ని ఇంకా నిధులు తీసుకొచ్చి బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం. క్యాత్ ల్యాబ్ అంటే గుండె ఆపరేషన్లు కూడా ఇక్కడ చేసుకునేటువంటి కార్యక్రమానికి సింగరేణి హాస్పిటల్ కూడా దీంట్లో కలిపి ముందుకు తీసుకుపోతా ఉన్నాం.
సామాన్యులకు కూడా, అంటే కార్మికుడు కాకుండా కూడా గుండెకు సంబంధించిన వ్యాధి వస్తే అక్కడ ఆపరేషన్ చేసే ఫెసిలిటీ ఈరోజు మీ కుటుంబ సభ్యుడు రాజ్ ఠాకూర్ ఇవాళ ప్రభుత్వాన్ని ఒప్పించిన విషయాన్ని చెప్తా ఉన్నాం. దాంతోపాటు ఇవాళ నర్సింగ్ కాలేజ్ తెచ్చినాం, పెద్ద హాస్పిటల్ కడతా ఉన్నాం ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరనే. దాన్ని ప్రభుత్వ హాస్పిటల్ని మార్చి ఇవాళ సింగరేణి మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఇన్స్టిట్యూట్ అంటే సీమ్స్గా మార్చినాం. ఇవాళ మనం అందరికి చెప్పాల్సిన అవసరం ఉండదు, మన బాధ్యత. తర్వాత ఇవాళ కాలేజీల నిర్వహణ, పీజీ కాలేజ్, ఈ కాలేజ్, ఆ కాలేజ్, నర్సింగ్ కాలేజ్తో పాటు పెద్ద ఐటీఐ ఏటీసీ సెంటర్గా మార్చాం రామగుండంలో. తర్వాత ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒకటి పెట్టాం, ఏపీ ప్రభుత్వం తరపున ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు వేదాశీర్వాదం చేసి సీఎం చంద్రబాబుకి ఉగాది పచ్చడిని అందజేశారు. పండితులు మడుగుల నాగఫణి శర్మ గారు పంచాంగ శ్రవణం చేశారు. ఇవాళ ప్రత్యేకంగా ఉండేటువంటి విశేషం ఉగాది పండుగ పూట ఉగాది పచ్చడి. 6 రుచులతోటి అద్భుతమైనటువంటి పచ్చడి సేవించేటువంటి తెలుగు సంప్రదాయంలో మన దేవాదాయ ధర్మదాయ శాఖకు చెందినటువంటి సంబంధిత పెద్దలు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులకి వేదికపైన ఉన్న వారికి ఉగాది పచ్చడి అక్కడ వితరణం చేస్తారు. తీసుకురండి. ఒక వేప పువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమామిడి, కారం, ఉప్పు అన్ని కూడా కలగలిపి వసంతకాలంలో ఇచ్చేటువంటి ప్రసాదం స్వామివారికి ముందుగా నివేదనం చేసి దాన్ని ప్రసాదంగా అందంగా మనం సేవించే తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం కనుక ఆ క్రమంలోనూ విశేషంగా ఇది జరుగుతుందని మీ అందరికీ మనవి చేసుకుంటూ ప్రత్యేకమైనటువంటి రీతిలో వేదికపైనున్న ఆహుతులందరికీ కూడాను ఆ ప్రసాదాన్ని అందజేస్తూ ఉన్నారు. పచ్చడి తీసుకునేటప్పుడు ఈ ప్రసాదము శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఈ శ్లోకం అందరూ పఠించాలి, వినాలి. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. అంటే 120 సంవత్సరాలు ఆయుస్సుతో వజ్రము వంటి దేహముతో, అంటే అంత గట్టి ఆరోగ్యముతో అన్ని అరిష్టములు దోషములు తొలగేటట్లుగా సర్వ సంపదలు కలిగేటట్లుగా ఈ 6 రుచుల షడ్రసోపేతమైనటువంటి ఈ ఉగాది ప్రసాదమును స్వీకరిస్తున్నాము. ఓ కాలపురుష, ఓ ఉగాది పురుష అని నమస్కరిస్తూ ఈ ప్రసాదము స్వీకరిస్తున్నాము. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్న బారస జిల్లా అధికారి ప్రతినిధి వాకిటి శ్రీధర్, వనపర్తి జిల్లా పట్టణ అధ్యక్షులు రమేష్ గౌడ్, ఉగ్లం తిరుమల్ నాగన్న, ప్రేమ్నాథ్ రెడ్డి, నీలస్వామి, శ్రీను, జోహెబ్ గులాం, రహీం, ఆరిఫ్ పాషా, పరంజ్యోతి. ముస్లిం సోదరులకు నా హృదయపూర్వకమైనటువంటి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రంజాన్ మాసము త్యాగాలకు పరమార్థము, స్నేహభావానికి ఒక అకుంఠిత దీక్షగా 1 రోజులు ఉపవాసాన్ని పాటించి చాలా క్రమశిక్షణతో ఉన్నటువంటి ఈ దీక్షను ముగింపు దిశగా ఈరోజు రంజాన్ పండుగను జరుపుకుంటా ఉన్నాం. వనపర్తి పట్టణంలో మొట్టమొదటి నుండి కూడా మత సంవత్సరానికి ప్రతీక హిందూ ముస్లిం బాయ్ అంటూ ఒకరి పండుగలను ఒకరు స్నేహపూర్వకంగా పాల్పంచుకుంటాం. ఈ సందర్భంగా వనపర్తి పట్టణ మైనార్టీ సోదరులందరూ కూడా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు.
సోమవారం రంజాన్ పండుగ సందర్భంగా దర్గా, మసీదులు, ఈద్గాల వద్ద పోలీసులు పటిష్టమైన భద్రతాపరమైన ఏర్పాట్లు చేపట్టారు. కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉంటూ బందోబస్తు విధులను నిర్వహిస్తున్నారు. ముస్లిం సోదరులు దర్గాలు, మసీదులు, ఈద్గాల వద్ద ప్రార్థనలు చేపట్టడంలో తగు జాగ్రత్తలు చేపట్టారు. కరీంనగర్ సాలేహ్ నగర్ ఈద్గాలో మత గురువు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మత గురువు ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్గా మైదానంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలపై జిల్లా కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి మరియు పోలీస్ కమిషనర్ గారికి మరియు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పలకరించి ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి సహోదర భావంతో పండుగలు జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. उस एक रोजे के सवाब के लिए उम्र भर भी रोजा रख ले, वो एक रोजे का सवाब नहीं पा सकता. इतना ज्यादा सवाब है. आप बता सकते लाइफ टाइम रोजा रखने की सलाहियत उसकी खत्म हो चुकी हो, उसके लिए अल्लाह तबारक व तआला हुक्म देता है फिदियतुन ताम मिस्कीन. एक मिस्कीन को खाना खिलाना है, फिदिया देना है, 2 वक्त का खाना खिलाना है. मालूम हुआ रोजा जैसी अजीम शान इबादत गरीबों की इमदाद, गरीबों की मदद करार दिया है. इसीलिए हमको हुक्म है ईदगाह आने से पहले फिक्र. अल्लाहु अकबर, अल्लाहु अकबर, ला इलाहा इल्लल्लाह, अल्लाहु अकबर. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू. ईद उल फितर के मौके पर तमाम अवाम को ईद की मुबारकबाद देता हूँ और अल्लाह तबारक व तआला से दुआ करता हूँ कि अल्लाह तबारक व तआला हमारे शहर में अमन अमान और भाईचारगी बरकरार रखे और अल्लाह तबारक व तआला शयातीन के शुरूर से हमको हिफाजत फरमाए और हासिदीन के हसद से हमको हिफाजत फरमाए. हमारे शहर में अमन अमान बरकरार रखे. अस्सलाम वालेकुम व रहमतुल्लाह. मैं बहैसियत खतीब होने के नाते जो ईदगाह में इंतज़ामात किए हैं, महकमे बल्दिया, महकमे पुलिस और जो भी ज़िम्मेदारान जो हुकूमत की जानिब से इंतज़ामात हुए हैं, अल्हम्दुलिल्लाह बहुत बेहतरीन इंतज़ामात हुए हैं. हम तमाम मुसलमान इन तमाम का शुक्रिया अदा करते हैं, फ़र्दन शुक्रिया अदा करते हैं कि अल्लाह ताला इनके इस करने को कबूल फरमाए. కరీంనగర్ ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈరోజు పవిత్ర రంజాన్ మాసం ముగిసి ఈరోజు పెద్ద ఎత్తున మరి ఈ దర్గాల వద్ద జరుగుతున్నటువంటి పార్టిసిపేట్ కావడం జరిగింది. ముఖ్యంగా పవిత్ర రంజాన్ మాసం అంతా కూడా ఒక్క పొద్దులతోటి పవిత్రమైనటువంటి ఈ రంజాన్ మాసాన్ని గడుపుకున్నటువంటి ముస్లిం సోదరులు ఈరోజు మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కరీంనగర్లో అందరం కూడా ఈ అన్నదమ్ములాగా కలిసి జీవిస్తున్నటువంటి పరిస్థితి. అదే దేశవ్యాప్తంగా ఏదైతే
రంజాన్ శుభాకాంక్షలు అందరికీ ముస్లిం మరియు అందరి సోదరిమణులకు మరియు తెలుగు వారికి కూడా రంజాన్ శుభాకాంక్షలు. ముఖ్యంగా చూసుకుంటే హిందూ ముస్లింలు భాయ్ మాదిరిగా సోదర భావంతో చాలా కలిసిమెలిసి ఉండాలని ప్రార్థించడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రేమానురాగా आज शहर करीमनगर सरजमीन पर इस तरह हर वक्त यहाँ पर साले ईदगाह नगर में ईद उल फितर की नमाज़ मनाया गया है। उसका तमाम हमारे यहाँ पर काजी साहब, हमारे यहाँ के मित्रौली साहब और इमाम साहब और काजी मुज्जू साहब की क़यादत में आज नमाज अदा की। तमाम आलम के मुसलमानों को मैं ईद की मुबारकबाद देता हूँ, ईद उल जुहा की, और ख़ासकर हुकूमत तेलंगाना के हमारे साबिक़ चीफ मिनिस्टर साहब को भी और यहाँ के प्रेसिडेंट चीफ मिनिस्टर साहब को और यहाँ के CP और कमिश्नर को भी मैं और म्यूनसिपल कॉर्पोरेशन को भी और कलेक्टर ज़िले कलेक्टर को भी मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ, इसलिए कि अल्लाह का फजल करम है कि ईद उल फितर की नमाज़ यहाँ पर अदा करते हुए यहाँ सब दुआ करें अमन और शांति कायम रहे हिंदुस्तान में। उसी तरह गंगा जमुना तहजीब करीमनगर ही पूरे हिंदुस्तान में कायम रहे। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.